హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను ఇక 2024 అయితే అయిపోతుంది. 1 వీక్ కూడా కాదు. ఈరోజు 27 కదా! ఇంకొక 5 డేస్‌లో ఉంటే ఈ ఇయర్ కూడా అయిపోతది. 2025 స్టార్ట్ అవుతది కదా మనకు. సో, మనకంటూ కొన్ని ఎయిమ్స్, గోల్స్ పెట్టుకుంటాము. ఈ ఇయర్ స్టార్ట్ అవ్వంగానే మళ్ళీ ఇయర్ ఎండింగ్ వరకు అది ఎంతవరకు మనము చేశాము, మనం అనుకున్నవన్నీ రీచ్ అయ్యామా ఏంటి అనేది చెక్ చేసుకుంటుంటాం కదా! నేను లాస్ట్ ఇయరు నేను 2024లో ఇవి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. దాంట్లో ఏమనుకున్నాను అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను. అవి నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాను, అలాగే 2025కి ఏమనుకుంటున్నాను అనేది మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుంటాననమాట. ఫస్ట్ వచ్చేసి నేను లాస్ట్ ఇయరు షాపింగ్‌కి కట్ చేయాలి అని బాగా డిసైడ్ అయ్యాననమాట. అంటే అవసరం ఉంటే తప్ప ఉట్టిగా క్లోత్స్ మీద అదే బట్టల మీద ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే డిసైడ్ అయ్యాననమాట. అదైతే 100కి 100% నేను సక్సెసే అయ్యాననమాట దాంట్లో. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ అంటే 2023 డిసెంబర్‌లో షాపింగ్ చేసుంటే మధ్యలో ఎక్కడా కొనలేదండి. మళ్ళీ ఆహ్, దసరాకి ఈ ఇయర్ దసరాకి కొన్నాననమాట. 1 ఇయర్ మొత్తం కలిపి నేను వన్ టైమే షాపింగ్ చేశాను. నేనింక మధ్యలో ఏవి కొనలేదు. లిటరల్‌గా చెప్పాలంటే కనీసం డైలీ వేర్‌కి వేసుకుంటాం కదా! అవి ఎప్పుడో రూ. 1000 పెట్టి 3 టాప్స్ కొన్నాను. ఇంక మధ్యలో ఎక్కడ ఏమి షాపింగ్ చేయలేదు. నాకే కాదు పిల్లలకి గూడా బర్త్‌డేస్‌కి కొన్నాము. అంటే తన బర్త్‌డేకి ఒక జత, దీని బర్త్‌డేకి ఒక జత కొన్నాము. మళ్ళీ దసరాకి కొన్నామనమాట. ఇద్దరికీ 2 జతలు అప్పుడు కొన్నాము. ఇంక మా వారు ఏంటంటే ఆయన ఇప్పుడే కొనాలి, అప్పుడే కొనాలి అని అట్లా ఏమి ఉండదనమాట. ఆయన అనుకున్నారనుకో ఒక 4 జతలు సంవత్సరానికి సరిపడా ఒక 4 జతలు కొనుక్కుంటారు. మళ్ళీ పక్కకెళ్ళిపోతారనమాట. మళ్ళీ సంవత్సరానికి కొంటారాయన. ఇంక సో, నేనైతే 100% దాంట్లో అయితే సక్సెస్ అయ్యానే అనుకుంటాను. ఇంకేం కొనలేదనమాట బట్టల మీద. ఇంకొకటొచ్చేసి ఇదే అండి గోల్డ్. నేను లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు చెప్పాననమాట. కనీసం పిల్లలకి ఇద్దరికీ ఒక్కొక్క తులమైన కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. అలా ప్లాన్ చేసుకుంటున్నాము అనుకున్నాను అని. అదైతే సక్సెస్ గానే అంటే 100కి 100% సక్సెస్ కాలేదు గానీ, మాక్సిమం ఒక 80% దాకా అయితే రీచ్ అయ్యాననమాట. ఈ ఇయర్ మొత్తము నేను అంటే గోల్డ్ కొనుక్కోవాలంటే ఒక విధమైన కష్టపడాలి మనం. ఇంట్లో హౌస్ వైఫ్స్ గాబట్టి. వర్కింగ్ చేసేవాళ్ళనుకోండి మంత్లీ ఇంత తీసుకొని పక్కకు పెట్టుకొని లేదా గోల్డ్ స్కీమ్స్ కట్టుకోనో అలా ఎలాగో అలాగా వాళ్ళు కొనుక్కుంటారు. మనము ఇంట్లో ఇచ్చిన దాన్ని అంటే మనకంటూ కొంచెం అమౌంట్ ఇస్తది గదా! ఖర్చులకని జెప్పేసి వాటికి వీటికి. వాటిని ఖర్చులు మెయింటైన్ జేసుకుంటూ అంతో ఇంతో మిగిలిచ్చుకొని కొనుక్కుంటాం కాబట్టి మనం కొంచెం ఆలోచించాల్సొస్తదనమాట. సో, నేనైతే ఇద్దరికీ కలిసి 2 తులాస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తులం కొనుక్కోవాలి అన్న ఎయిమ్‌తో ఉన్నాననమాట. కాకపోతే 2 తులాలైతే కుదరలేదు నాకు. ఇద్దరి మధ్యన అంటే ఇయర్ మొత్తం అన్నమాట. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు డిసెంబర్ ఈ రోజుటి వరకు అయితే నేను అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం అలా తీసుకొని ఈ ఇయర్ మొత్తం కలిపి నేను 7 గ్రామ్స్ అయితే సేవ్ చేసుకోగలిగానండి. ఎందుకంటే నాకు అడిషనల్ ఖర్చులైతే చాలా ఎక్కువొచ్చాయి ఈ ఇయర్. ఇయర్ స్టార్టింగ్‌లోన ఇంటి ముందు పార్కింగ్ టైల్స్ పోయాయి. అలాగే రీసెంట్‌గా వాషింగ్ మిషన్ గూడా చెడిపోయింది. సో, అందుకే తక్కువ సేవ్ చేసుకోగలిగాననమాట. లాస్ట్ ఇయర్ అంటే మేము ఈ ఇయర్ అన్నమాట. 2024లో హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేశామండి. ఆహ్, దానికోసం నేను 2025లో ఏమనుకుంటున్నానంటే, మనం ఇప్పుడు ఇవి రెండే సేమ్ కంటిన్యూ చేస్తాను. 2025లో కూడా సేమ్ కంటిన్యూ చేస్తాను. ఈ ఇయర్ నాకు కొంచెం మాకు మొత్తం ఫ్యామిలీకే ఎఫెక్ట్ అయిందన్నమాట ఇయర్‌లో. ఇయర్ స్టార్టింగ్‌లో మా వారు బాగా సఫర్ అయ్యారు హెల్త్ ఇష్యూస్‌తో. ఇంక మధ్యలో నాకు కొంచెం ఐరన్ డెఫిషియన్సీ అవి అంతా వచ్చేసి నేను బాగానే సఫర్ అయ్యాను. హెల్త్ వైస్‌గా ఇంకా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని హెల్త్‌కి కూడా మెయిన్ ప్రిఫరెన్స్ ఇద్దాము అని అనుకుంటున్నాననమాట నెక్స్ట్ ఇయరు. నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాను. అంటే క్లోత్స్ కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టేదంటే బట్టల మీదే. బట్టలు ఇంకా పనికొచ్చే వస్తువులు, పనికిరాని వస్తువులు ఇంట్లో కొనుక్కుంటూనే ఉంటాము. సో, నేను అలా నాకు అవసరం అయితే తప్ప మిగతాయి తొందరగా టెంప్ట్ అయిపోతామనమాట. ఇప్పుడు ముఖ్యంగా ఒకటి ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చెప్తారు గదా! మాకు రేట్లు తక్కువకొచ్చాయని ఇవి కొనుక్కున్నాము, అవి కొనుక్కున్నాము అని చెప్తూ ఉంటారు గదా! మనం తొందరగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితామనమాట అట్లాంటి మాటలకి. అలాంటివి కొనుక్కోకోకుండా నాకు కంపల్సరీగా ఈ వస్తువు లేకపోతే నాకు ఇంట్లో నడవదిప్పుడు. అలాంటి వస్తువులు తప్ప మిగతాటివి ఎంత ఇది చేసుకున్నా నేను కంట్రోల్ చేసుకొని కొనుక్కోకూడదనే అనుకుంటాననమాట. నాకు ఏమైతే నీడ్ ఉంటాయో అవొక్కటే కొనుక్కుంటాను. మిగతా వాటి మీద డబ్బులు వేస్ట్ చేయకూడదు అని అనుకుంటాననమాట. ఈసారి కొంచెం అవే డబ్బులు ఇప్పుడు మనం షాపింగ్‌కి ఆటికి ఈటికి పెట్టుకుంటాం కదా! ఆ డబ్బుల్ని కొంచెం హెల్త్ వైస్‌గా లైక్ డ్రై ఫ్రూట్స్ అవి తింటూనే ఉన్నాము. ఇంకా కొంచెం వే ఆఫ్ లైఫ్ హెల్తీ వెర్షన్‌లో తీసుకెళ్దాము నెక్స్ట్ ఇయర్ నుంచి అని అనుకుంటున్నాననమాట. ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే ఈ ఇయర్ 2025లో కొంచెం
హౌస్‌ని ఇంటిని కూడా కొంచెం మెయింటైన్ చేసుకుందాము నీట్‌గా. అంటే ఇప్పుడు చెయ్యనని కాదు గానీ, ఇప్పుడు చేస్తున్నాను. కానీ నాకు కొంచెం వర్క్ ఎక్కువైపోతుందనమాట. అంటే నేను చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో నేను టైలరింగ్ అవి నేర్చుకుంటున్నాను అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్‌లో స్టిక్ ఆన్ అయినప్పుడు అన్నీ మెయింటైన్ చేయలేము. ఇప్పుడు ఇది చేసుకోవాలంటే అది ఆపుకోవాల్సొస్తది. అది జేయాలన్నా ఇది ఆపుకోవాల్సొస్తది. సో, నాకు కొంచెం ఈ టైలరింగ్‌కి ఎక్కువ పెద్దగా టైమ్ ఏం పట్టదు. ఒక 4, 5 మంత్స్ అలా పడతది గదా! ఇది టైలరింగ్ నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఇల్లుని గూడా మాక్సిమం నాకెంత వీలైతే కొంచెం క్లీన్‌గా క్లీన్‌గా పెట్టుకోవాలి. కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్నవి, లేనివి వస్తువులన్నీ సెటరేట్ చేసేసుకొని నాకేం అవసరమో అవొక్కటే పెట్టుకొని మిగతాయన్నీ మొహమాటం లేకోకుండా తీసేయాలి అని అనుకుంటున్నాననమాట. నాకేంటంటే ఇప్పుడు ఏదైనా వస్తువు కనిపించిందనుకోండి, ఓకే. ఇప్పుడు అవసరం లేదు గదా! మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తాయేమో అని చెప్పేసి అది కార్డ్‌బోర్డ్‌లో వేసేసి నేను షెల్ఫ్‌లో పెట్టుకుంటాననమాట. సో, అలా పెట్టుకున్నా గూడా వాటిని కొంచెం టైం జూసుకొని ఒక 2 నెలలు, 3 నెలలు అలా చూసేసుకొని అప్పటికే అవసరమయ్యి వాడుతున్నాము ఆ వస్తువు అంటే పెట్టుకుందాము. 2, 3 నెలల తర్వాత ఆ వస్తువుని వాడట్లేదంటే తీసేద్దాము మొహమాటం లేకుండా అని అనుకుంటున్నాననమాట. ఇంకా క్లోత్స్ గానీ, వెజిల్స్ గానీ కొంచెం తక్కువే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాననమాట. మనం ఎప్పుడైనా సరే బట్టలు, కిచెన్‌లో ఐటెమ్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ కొనడం గానీ, ఎక్కువ మెయింటైన్ చేయాలనుకుంటామో అప్పుడు మనకు వర్క్ ఎక్కువైపోతది ఫస్ట్. నేను అబ్జర్వ్ చేసిందేదనమాట ఇది. సో, వాటికి ఎక్కువ ఇది పెట్టేదానికంటే వర్క్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేదానికంటే మనకు కొంచెం హెల్త్ వైస్‌గా సెల్ఫ్ కేరింగ్ ఫ్యామిలీని కొంచెం మంచిగా చూసుకోవడము, ఇల్లుని కొంచెం నీట్‌గా పెట్టుకొని సెటరేట్ చేసుకోవడము, అలా కొంచెం మెయింటైన్ చేద్దాము అని అనుకుంటున్నాననమాట. 2024లో అయితే ఇవి 2 చేసేసాను. ఇంకొకటి యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ అనమాట. కన్సిస్టెన్సీగా పెడదాము అని ఎప్పుడైతే నేను బాగా అనుకుంటానో, అప్పుడే నాకు ఏదో ఒకటి అయిపోతదనమాట. అంటే హెల్త్ ఇష్యూసే వస్తాయన్నమాట. సో, ఎలా వచ్చినా సరే కొంచెం టైం తీసుకొని వీడియోస్ కొంచెం రెగ్యులర్‌గా పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాననమాట. ఇంకొకటి అలాగే ఆహ్, పిల్లలకి గూడా కొంచెం ఎక్కువ సేవింగ్స్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాము. ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు చేసేవి గాకోకుండా ఇంకా కొంచెం అనమాట. అంటే పిల్లలు పెరిగే కొద్దీ మనకు కూడా ఖర్చులెక్కువైపోతాయి. అలాగే ఫీజులు అవి ఇవి ఎక్కువైపోతాయి కదండీ! మనం కొంచెం ఖర్చులు తక్కువ చేసుకొని పిల్లల మీద ఎక్కువ ఆహ్, ఏమంటారు జాగ్రత్త చేద్దాము వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అని అనుకుంటున్నాననమాట. వీడియో అయితే ఇంతేనండి. నేను 2024లో తీసుకున్న 3 రెజల్యూషన్స్ తీసుకున్నాను. ఒకటి అది బట్టలు కొనుక్కోకూడదు, బంగారం కొనుక్కోవాలి. అలాగే యూట్యూబ్‌లో వీడియోస్ కొంచెం ఫ్రీక్వెంట్‌గా పెట్టాలి అని ఆ రెండిట్లో ఫస్ట్ 2 అయితే నేను మాక్సిమం ట్రై చేశానండి. ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడం కూడా మాక్సిమం నాకు ఎంత వీలైతే అంత పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. కాకపోతే మధ్యలో ఏవో రీజన్స్ వచ్చి కంటిన్యూగా పోస్ట్ చేయలేకపోతాననమాట ఒక్కొక్కసారి. మెయిన్‌గా హెల్త్ ఇష్యూసే వస్తుంటాయి. సో, ఈసారి కూడా కొంచెం హెల్త్ మీద బాగా కాన్సంట్రేట్ చేయాలి. అలాగే నేను హెల్త్ పరంగా చూసుకొని ఇల్లు కూడా కొంచెం నీట్‌గా మెయింటైన్ చేసుకొని పిల్లలకి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి అని అనుకుంటున్నాననమాట. పిల్లలకి చాలా బిజీ అయిపోతున్నదండి. ఎందుకంటే ఒక స్కూల్స్ అని మా పాపకి మళ్ళీ అందులోను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా! అక్కడికి తిప్పడము అదంతా కొంచెం ఎక్కువైపోతుందనమాట. సో, నేను ఉన్న టైంని కొంచెం మంచిగా ప్లాన్ చేసేసుకొని పిల్లలకి కూడా కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి. అలాగే ఇంట్లో అంటే హెల్తీ అట్మాస్ఫియర్ ఉండేలాగా చూసుకోవాలి అని అనుకుంటున్నాననమాట. ఇంకా నేనైతే 2024లో మాక్సిమం రీచ్ అయ్యాను గోల్స్. 2025లో కూడా నేను పెద్దగా ఏం గోల్స్ పెట్టుకోలేదు. ఇప్పుడు ఉన్న వాటినే కంటిన్యూ చేసేసి కొంచెం ఇంకా పిల్లల చదువు కోసం ఇంకొంచెం సేవింగ్స్, అంటే పిల్లలకి గోల్డ్ పరంగా కూడా మనం సేవ్ చేస్తే చదువుకి అలాగే ఫ్యూచర్లో కూడా మనకు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో నేను కొంచెం గోల్డ్ ఎక్కువ కొనడానికి ప్రిఫర్ చేస్తానన్నమాట. అలాగే ఈ ఇయర్ కూడా కొంచెం ఎక్కువ వీలైతే ఎంత ఎక్కువ గోల్డ్ కొనుక్కుందాము అనుకుంటున్నాను అనమాట. ఇవి అండి నా 2024లో నేను రీచ్ అయిన గోల్స్. 2025లో నేను రీచ్ అవ్వాలనుకుంటున్న గోల్స్ అనమాట. వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉంటానండి. బై బై.